ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. మాధవి, ఇది నీకొచ్చిన ఆలోచన లేక మీ వారు వేసిన ప్లానా? ఆయన్ని అడగమన్నారు. అయితే అతని ప్లానే అన్నమాట. మాధవి, మీ నాన్నగారు నీకు పెళ్లి చేశారు, ఓ దారి చూపించారు. కానీ అంజలికే ఏ దారి లేక బతుకు గోదారైంది. అంజలికేమీ చెయ్యకుండానే మీ నాన్నగారు పోయినా
ఈ బాబాయ్ ఇంకా బతికే ఉన్నాడు. నేను చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కనుక ఆ డబ్బును అంజలికి ఇవ్వటం నా బాధ్యత. అదే ధర్మం కూడా. నిజమే బాబాయ్, కానీ అంజలి ఎక్కడుందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు, అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. అసలు బతుకుందో లేదో తెలియదు గనక ఆ డబ్బు మాకివ్వండి అంటావు, అంతేగా? మాధవి, అంజలి పిరికిది కాదు. ఎక్కడో ఓ చోట ఉంటుంది. ఏదో ఒకరోజు వస్తుంది. అప్పుడే ఆ డబ్బుని వడ్డీతో సహా ఆమెకిస్తాను. పోనీ మీరు నాన్నగారికిచ్చిన ఇల్లైనా ఇవ్వండి బాబాయ్. ఆ ఇల్లా? అవును బాబాయ్, నాన్నగారి డబ్బు మాకిస్తే ఖర్చయిపోతుంది. అంజలికి ఇవ్వడానికి ఉండదు. అంజలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ ఇల్లు తాళం వేసే ఉంది. దాన్ని అలా వదిలేస్తే పాడుపడిపోతుంది. దాన్ని మాకిస్తే మా సొంత ఇల్లులా చూసుకుంటాం. ఇది మాత్రం కాదనకండి బాబాయ్. ఆయన తాగుడు వల్ల అప్పుల పాలైపోయాం. ఇంటి అద్దె కట్టలేకపోతున్నాం. ఏ రోజు రోడ్డున పడతామో తెలియడం లేదు. కనుక మీరు ఆ ఇల్లిస్తే మాకు నీడనిచ్చిన వారవుతారు. అంజలి ఎంతో, నేను అంతే అనుకోండి బాబాయ్. దయచేసి ఆ ఇంట్లో ఉండే అవకాశాన్ని ఇవ్వండి. సరేనమ్మా, నువ్వింతగా అడుగుతున్నావు కనుక ఒప్పుకుంటున్నా. కానీ మీకెవరికీ తెలియని విషయం అవుతుంది. నేను ఆ ఇంటిని అంజలి పేరున రాశాను. మీ అమ్మా నాన్నగారు పోయాక అంజలికి ఆశ్రయం ఇవ్వాలనుకున్నాను. కానీ అంజలి రాను అంది. నా తృప్తి కోసం అంజలికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. అందుకే ఆ ఇంటిని అంజలి పేరున రాశాను. కానీ ఆ తృప్తి కూడా నాకు దక్కలేదు. అంజలి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఆ ఇల్లు అంజలిది. అంజలి తిరిగొచ్చేదాకా మీరుండొచ్చు. ఆ తర్వాత ఖాళీ చేయాలి. అందుకిష్టమైతే రేపే ఆ ఇల్లు మీకిస్తాను. అలాగే బాబాయ్, మాకు రేపటి గురించి ఆలోచన లేదు. ఈ రోజు బాగుంటే చాలు. అంజలి వచ్చాక మీరన్నట్టే ఆ ఇల్లు ఖాళీ చేస్తాం. అప్పటిదాకా ఈ అద్దెల బాధ తప్పుతుంది కదా. సరేనమ్మా, రేపు ఫోన్ చెయ్యి, కీస్ పంపిస్తాను. థ్యాంక్స్ బాబాయ్, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఎందుకొచ్చావు? మీ చెల్లి చేసిన ద్రోహం చాలేదా? నువ్వు కూడా ద్రోహం చేయడానికి వచ్చావా? గీత, కంట్రోల్ యువర్. అసలు ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది డాడీ? అంజలితోనే ఆ ఇంటికి ఇంటికి సంబంధం తెగిపోయింది. ఇంకా ఏం మిగిలిందని ఈవిడొచ్చింది? గీత, నారాయణరావు బాబాయ్ పోయారుగా. ఆయనకు మన కంపెనీ డబ్బు ఇవ్వాలిగా. ఆ డబ్బు తనకిస్తే తన భర్త బాగుపడతాడు అని అడగడానికి వచ్చింది. ఓహో, పాత సంబంధంతో వచ్చిందనుకున్నాను. డబ్బు కోసం వచ్చిందా? ఇక్కడ బాబాయ్ డబ్బేమీ మిగల్లేదు. ఇంకా ఆయనే మనకు డబ్బు ఇవ్వాలి. చాలా అప్పున్నారు. గీత, బాబాయ్ అప్పున్నట్టు ఏంటి? అవును డాడీ, ఆయన కూతురికి, అదే దీని చెల్లెలకి లక్షలకి లక్షలు ఖర్చు పెట్టాం. ఆ డబ్బంతా ఆయన లెక్కలో రాయండి. అది నువ్వు ఫ్రెండ్షిప్ కోసం ఖర్చు పెట్టింది. నాకు గుర్తుంది డాడీ. అప్పుడు స్నేహితురాలు గనక ఖర్చు పెట్టాను. ఇప్పుడు శత్రువు గనక తీసుకోమంటున్నాను. బాబాయ్కి ఎంత ఇవ్వాలో చెప్పమనండి. నేనెంత ఖర్చు పెట్టానో చెప్తాను. డెఫినెట్గా వీళ్లే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఏం మాధవి, బ్యాలెన్స్ నువ్వు తిరిగిస్తావా? నేనా? ఏ, మీ నాన్న డబ్బు నీదైనప్పుడు మీ నాన్న అప్పు నీది కాదా? ఆ డబ్బు తీసుకునే హక్కున్నప్పుడు ఆ అప్పు తీర్చే బాధ్యత నీది కాదా? నేనెక్కడి నుంచి తేగలను? ఆహా, మీ ఆయన అడుగు. ఆయన దగ్గర డబ్బే ఉంటే డబ్బు కోసం నన్నెందుకు పంపిస్తారు? ఓహో, ఇవన్నీ మీ శ్రీవారి లీలలా? డాడీ, లక్షలేం కర్మ, కోట్లు పెట్టి ఓ లిక్కర్ ఫ్యాక్టరీ కొనివ్వండి. ఫ్యాక్టరీలో తయారయ్యే లిక్కర్ అంతా అమ్మడం మానేసి తాగుతూ కూర్చుంటాడు. గీత, వదిలేయ్. నేను ఆ డబ్బు ఇవ్వనని చెప్పేశా. మాధవని వెళ్ళది. వెళ్లకుండా నేనేమైనా ఆపానా డాడీ? వెళ్ళమనండి. అసలు నాకు విషయం అర్థం కావడం లేదు. బాబాయ్ బతికుండగా రోజూ డబ్బు కోసం ఈవిడ గారిని ఆయన గారు వేధించేవారు. అలాంటి మొగుడు ఎందుకు దొరికాడా అని ఈవిడ గారు విలపించేవారు.
మరి బాబాయ్ పోగానే అదే శ్రీవారి కోసం ఈ శ్రీమతి గారు వచ్చి డబ్బు అడగడం ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. గీత, అది వాళ్ళిద్దరి విషయం. భార్యాభర్తలు అన్నాక ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అది కాదు డాడీ, భర్త పీకల దాకా తాగొస్తే భార్య మరో గ్లాస్ అందించినట్టుంది. ఈవిడ గారి వరస, ఆయన గారి తాగుడికి ఈవిడ గారి బెగ్గింగు. చిచి, మరి నువ్వు చేస్తున్న పనేమిటే? మాధవ్ ఏం చేసినా నీకన్నా బెటరేనే. మమ్మీ మమ్మీ అవునే, భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా మాధవి భర్త దగ్గరే ఉంటుంది కానీ నీలా బంగారం లాంటి మొగుడిని వదిలేసి రాలేదు. లక్ష్మి, వాట్ హ్యాపెండ్? గీత భర్తను వదిలేసి రావడం ఏంటి? ఏమిటో వచ్చిన దాన్నే అడగండి. ఏమైందక్కా? ఏమోరా, నాకు ఏమీ తెలీదు. ఉన్నట్టుండి పెట్టి పట్టుకుని బయలుదేరింది. కనీసం రాజ్యం గుడి నుంచి వచ్చేదాకన్నా ఆగుదామన్నాను. బయలుదేరింది, అందుకే నేను దాంతోపాటు వచ్చేశాను. అసలు ఏం జరిగింది లక్ష్మి? ఇది హనీమూన్కి వెళ్దాం అందట. అల్లుడు గారు ఆఫీస్ పని వల్ల కుదరదన్నారట. ఆ మాత్రం దానికే ఇది కోపంతో వచ్చేసింది. నేనేమీ కోపంతో రాలేదు, అలిగొచ్చాను. అలగడానికి కూడా ఓ టైం ఉంటుంది. మొగుడు పెళ్ళాల మధ్య అలకలు గదిలో ఉంటే అందంగా ఉంటాయి, గది దాటితే అసహ్యంగా ఉంటాయి. సర్లే, అయిందేదో అయింది, పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటే, మీ అత్తారింటికి. ఆయన హనీమూన్ ఒప్పుకుంటేనే నేనక్కడికి వెళ్తాను. గీత, ఫూలిష్ గా బిహేవ్ చేయకు. అతన్ని కన్విన్స్ చేయాలి గాని ఇలా వచ్చేసి వెళ్ళనంటే ఎలా? ఆయన కన్విన్స్ కానందుకే నేనొచ్చాను. వచ్చావు సరే, అల్లుడు ఓకే అనకపోతే? అనకపోతే ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడ ఉండటానికా పెళ్లి చేసుకుంది? పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్దామనడం తప్ప? తప్పు కాదు. సారీ అల్లుడు గారు, మా అమ్మాయి ఏదో తొందరపడింది, మీరేమనుకోకండి. నేనేమీ అనుకోనండి. కాకపోతే మీ అమ్మాయికే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను బాగానే అర్థం చేసుకున్నాను, మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేనేమైనా వరల్డ్ టూర్కి వెళ్దామన్నానా? ఆఫ్టర్ ఆల్ హనీమూన్కి వెళ్దామన్నాను. ఆ మాత్రం దానికి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతున్నట్టు ఇక ఇండియాకే రానట్టు మాట్లాడుతున్నారేంటి? సరే, తర్వాత చూద్దాం. ముందు ఇంటికి వెళ్దాం రా. హనీమూన్కి వెళ్దామంటేనే నేను వస్తాను, లేకపోతే రాను. హనీమూన్కి కాదు, నువ్వు నరకానికి రమ్మన్నా వస్తాను. పద వెళ్దాం. మీరు హనీమూన్కి నరకానికి తీసుకువెళ్ళినా వస్తాను. నాకు కావాల్సింది ప్లేస్ కాదు, మీతో హనీమూన్. ఈ ఒక్క మాటతో అమ్మాయి ఎంత ఆశపడుతోందో తెలుస్తోంది అల్లుడు గారు. పోనీ వెళ్ళకూడదు? అలాగేనండి, ముందు మా ఇంటికి రావాలిగా. వెళ్ళు గీత. మరి హనీమూన్? వెళ్దాం అన్నాగా, పద. సూట్ కేసు ఇవ్వు. వస్తాను మమ్మీ. ఆ. బాయ్ డాడీ. మంచిదమ్మా. ఏవండి, కోడలు వస్తుందంటారా? కోడలు రాదు, అబ్బాయి తీసుకొస్తాడు. ఆగు. రంగమ్మా, అమ్మా, దిష్టి నీళ్లు తీసుకురా. అలాగేనమ్మా.
పుస్తకాలు లోపల పెట్టిరా అమ్మా. ఇంతకీ హనీమూన్కి ఏ దేశానికి వెళ్తారమ్మా? దేశానికి కాదు, లోకానికి. లోకానికా? అవునండి, నరకలోకానికి. అవే మాటలు గీత. ఏమో అత్తయ్య, మీ అబ్బాయే అక్కడికి వెళ్దామన్నారు. ఎరా కోడల్ని తీసుకురారా అంటే ఇలాంటి మాటలనే తీసుకొచ్చేది. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. మీరు హనీమూన్కి స్వర్గానికే వెళుతున్నారు. పంపించే బాధ్యత నాది. ఇదిగో ఆల్రెడీ 4 దేశాలకు ఫ్లైట్ టికెట్స్ తెప్పించాను. మీరు ఈ 4 దేశాల్లో ఏ దేశానికి వెళ్తారో చెప్పండి, మిగతా అరేంజ్మెంట్స్ అన్ని నేను చేయిస్తాను. అప్పుడే టికెట్స్ కూడా బుక్ చేసేసారా? అవునరా, ఇందాక మన ఫ్యాక్టరీ నుంచి తిరిగి వస్తుంటే ట్రావెల్స్ కనిపించింది. మళ్ళీ నీ మనసు మారకు ముందే టికెట్స్ బుక్ చేస్తే మంచిదనిపించింది. నాకు తోచిన 4 కంట్రీస్కి టికెట్స్ బుక్ చేసేసా. మంచి పని చేశారు మావయ్య. ఇవి చూసి ఏ దేశానికి వెళ్దామో చెప్పండి. అన్ని నువ్వే డిసైడ్ చేసుకున్నావుగా, ఇదిగో నువ్వే డిసైడ్ చేయి. మావయ్య, ఏమ్మా? అత్తయ్య, మీరిద్దరూ నన్ను క్షమించాలి. ఎందుకు? మీ అబ్బాయి హనీమూన్కి ఒప్పుకోవాలనే ఉద్దేశంతోనే నేను అలిగినట్టు నటించి వెళ్ళిపోయాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మొత్తానికి గడుసుదానివే, చిన్న ట్విస్ట్ ఇచ్చావు. నువ్వు ఇవ్వాల్సింది చిన్న ట్విస్ట్ కాదమ్మా, చిన్న బాబుని. సర్లే, ముందు ఆ పెదబాబు కోపం పోగొట్టుని హనీమూన్కి వెళ్ళొచ్చాక ఎలాగో చిన్నబాబుని ఇస్తారుగా. ఏమ్మా? నీకోసం ఎదురు చూసి టెన్షన్ భరించలేక ఇదిగో ఇది మొదలెట్టాను. వెళ్ళిన పని ఏమైంది? బీరకాయ బీరకాయ బీరకాయే. నేతి బీరకాయలో నెయ్యి దొరకడం, ఆయన బీరువాలో డబ్బు రావడం ఒకటే. అదేంటి, ఏమన్నాడా? ఇవ్వనలేదు కానీ ఇదిగో నాంచుకో, తాగింది దిగిపోద్దుగానే త్వరగా చెప్పు. ఆ డబ్బు అంజలికి ఇస్తారట. అంజలిక? అవును, మా నాన్న నాకు చేయాల్సిందంతా చేసేశారట. అంజలికేమి చేయకుండానే చనిపోయారట. కనుక ఆ డబ్బు అంజలికే ఇస్తానన్నారు. ఈ విషయంలో బాబాయ్ తన నిర్ణయం మార్చుకోరని నాకు అర్థమైంది. అందుకే అంజలి తిరిగొచ్చేదాకా నాన్నగారింట్లో మనల్ని ఉండనివ్వమని అడిగాను. అందుకు బాబాయ్ సరేనన్నారు. అంజలి ఎక్కడుందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు. అంజలికి చెందాల్సిన డబ్బు మన చేతికి ఎప్పుడు వస్తుంది? మన చేతికి రాకపోతే మన ట్రావెల్ ఏజెన్సీ ఎలా ఓపెన్ చేయాలి? బాబుని ఎలా చదివించాలి? అవునండి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి అంజలి ఎక్కడుందో వెతికి పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. అప్పుడు అంజలి ఈ ఇంట్లో ధనలక్ష్మిలా తిరుగుతుంది. ఆ ధనలక్ష్మికి మెల్లగా లైన్ వేసి కన్నేసి నా రూటుకి తెచ్చుకుని 2వ గృహలక్ష్మిలా చేసుకుంటే సూపర్.